ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనసును నేనెత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము. 143వ సంకీర్తన 8వ వచనం. ప్రియులారా, ఈ రాత్రి వాక్య ధ్యానములోనికి ప్రవేశించే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ జీవము కలిగిన నామమునకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయా, ఇల్లంటి కాలపు రాత్రి వేళ నీ పాద సన్నిధికి వస్తున్నాం. పగలంతా నీ రెక్కల చాటున మమ్మల్ని కాపాడినందుకు వందనాలు. అయా, ఇప్పుడు మేము ధ్యానించబోయే నీ వాక్యము మా హృదయాలకు వెలుగునిచ్చునుగాక. ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మా ఆత్మలను బలపరచమని యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభాలను వందనాలను తెలియజేస్తున్నాను. ఈ పరిశుద్ధ లెంట్ కాలములో ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో గడపడము ఎంతో ఆశీర్వాదకరం. ఈ రోజంతా మీరెన్నో ఒత్తిళ్ళు, బాధ్యతలు, బహుశా కొన్ని బాధలతో గడిపి ఉండి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఈ కొద్ది నిమిషాలు అన్నిటినీ పక్కన పెట్టి దేవుని వాక్యము ద్వారా నూతన శక్తిని పొందుకుందాం. ఈ రాత్రి మనము ధ్యానము కోసము భక్తుడైన దావీదు రాసిన ఒక అద్భుతమైన కీర్తనను ఎంచుకున్నాం. మన జీవిత ప్రయాణములో దారి తెన్ను తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఈ వాక్యము మనకు దిక్సూచిలా మారుతుంది. ప్రియులారా, లెంట్ కాలం అంటే కేవలము ఉపవాసం ఉండటం మాత్రమే కాదు, మన అంతరాత్మను దేవుని వాక్యమనే అద్దములో చూసుకోవడం. ఈ రాత్రి మనము ధ్యానిస్తున్న లేఖన భాగము భక్తుడైన దావీదు తన జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో శత్రువుల నుండి ప్రాణాపాయము పొంచి ఉన్న సమయంలో చేసిన ప్రార్థన. దావీదు తన చుట్టూ ఉన్న మనుషులను లేదా తన దగ్గర ఉన్న సైన్యాన్ని నమ్ముకోలేదు. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అని అనడంలో అర్థము ఏమిటంటే, నా తెలివితేటలు ముగిసిపోయాయి, నా శక్తి ఉడిగిపోయింది, ఇప్పుడు కేవలము నీవే నా ఆధారమని దేవునిపై పూర్తిగా ఆధారపడటము. ఈ లెంట దినాల్లో మనము కూడా మన సొంత ఆలోచనలను పక్కన పెట్టి ఆయనపై సంపూర్ణమైన విశ్వాసము ఉంచవలసి ఉన్నది. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము అని దావీదు కోరుతున్నాడు. రాత్రికాలం అనేది కష్టాలకు, చీకటికి సాదృశ్యము. కాని దేవుని బిడ్డలకు ఆ చీకటి శాశ్వతము కాదు. రేపటి ఉదయము దేవుని కృప మన కోసము వేచి ఉంటుంది. రాత్రి ప్రార్థనతో ముగించి ఉదయం ఆయన స్వరముతో అంటే ఆయన వాక్యము ద్వారా రోజును ప్రారంభించడమే క్రైస్తవ జీవితానికి పునాది. ప్రియులారా, నీ వైపు నా మనసును నేనెత్తుకొనుచున్నాను అంటే లోకములోని ఆశలు, భయాలు మన మనసును కిందికి లాగుతుంటాయి. కానీ ప్రార్థనలో మన మనస్సును దేవుని వైపు ఎత్తినప్పుడు భూలోక సంబంధమైన సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయి. మన దృష్టి సమస్యల మీద కాదు, సమస్యలను పరిష్కరించే దేవుని మీద ఉండాలి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, బాధల్లో ఉన్నవారు, తమ జీవితము బాగుపడితే బాగుండును అనుకున్నవారు మంచి వార్త వినాలని ఆశపడుతుంటారు కదా. తమ జీవితంలో మంచి రోజులు రావాలి అని అనుకుంటారు కదా. అయితే కృపా వార్త దేవుని దగ్గర నుండి మాత్రమే వస్తుంది. ఆయన ఆ పరిస్థితులను మార్చగలడు, ఆయన జీవితాలను కట్టగలడు, ఆయన చీకటిని తొలగించి వెలుగును నింపగలడు. ఆయన తలంచితే అని అనుకుంటే ప్రతి ఒక్కరి జీవితంలో మేలైన రోజులను చూసి తీరుతారు. ఈ రాత్రిన ఈ వాక్యము వింటున్న నీ జీవితంలో కృపలను అనుభవిస్తున్నావా? ఒకరోజు తినని పరిస్థితులను చూస్తున్నావా? నీకున్న అనారోగ్యము చేత ఈ రాత్రి అనారోగ్యము చేత
రోజు రోజుకు బలహీనమైపోతూ నీకేమీ కాదు అనే మాట వినాలని ఆశపడుతున్నావా? నీ బిడ్డలు పాడైపోయారు అని చింతిస్తూ వారు మారారు, మార్పు చెందారు అనే మంచి మాటను వినాలని అనుకుంటున్నావా? నీకు మంచి ఉద్యోగం రావాలని ఆ పిలుపు కోసము వేచి చూస్తున్నావా? దేవుడు నీకు ఆ కృపా వార్తను వినిపించబోతున్నాడు. ఆయన నీ జీవితంలో నీకేదైతే మంచి వార్త అని అనుకుంటున్నావో ఆ కార్యమును దేవుడు జరిగింపబోతున్నాడు. దేవుడు నీకు సెలవిస్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. నా జీవితమిక మారదు, నా కన్నీరు ఎప్పటికీ తుడవబడవు అనుకుంటున్నావా? నీతోనే ఆ మహోన్నతుడు నేరుగా ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. నువ్వు త్వరలోనే ఒక సంతోషకరమైన వార్తను వినబోతున్నావు. యోసేపు జీవితంలో ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు అనుభవించాడు, కృంగిపోయాడు. దేవుడు వాగ్దానము చేసిన మాట కోసము ఎదురు చూస్తున్నాడు. సొంతవారు బయటివారని తేడా లేకుండా యోసేపును మోసము చేశారు, వాడుకోవాలి అని అనుకున్నారు. సహాయము పొంది మర్చిపోయారు. కాని ఒక రోజున ఆ కృపా వార్త యోసేపుకు దేవుడు వినిపింపజేశాడు. రాజుగారు నిన్ను పిలుస్తున్నారు అనే వార్త యోసేపు విన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా విను. ఆ రోజు నుండి యోసేపు జీవితము మారిపోయింది. అన్ని రోజులు కన్నీటిని ఆ వార్త మర్చిపోయేలా చేసింది. అయితే మనము ఈ రాత్రి ఒక విషయం ఆలోచించాలి. అలా యోసేపు ఆ మంచి మాట దేవుని నుండి విన్నాడు అంటే దానికి కారణము దేవుని పైన యోసేపు పెట్టుకున్న నమ్మకం. దేవుని కోసము, ఆయన కార్యాల కోసము వేచి చూసే హృదయము, ఎప్పుడు దేవుణ్ణి నిందించని మనసు యోసేపు కలిగి ఉన్నాడు. ఎన్నడూ కూడా యోసేపు నా జీవితాన్ని ఇలా చేశావేంటి ప్రభువా అని అనలేదు. చిరునవ్వుతోనే ప్రతి కష్టాన్ని ఎదుర్కొన్నాడు. ఎన్ని సమస్యలు వచ్చినా తన నమ్మిక కొంచెము కూడా చెదిరిపోలేదు. అందుకే ఈ రాత్రి లేఖన భాగంలో భక్తుడంటున్నాడు, నీ అందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ కృపా వార్తను వినిపింపుము అని. దేవుని పైన మనము నమ్మకము ఉంచితే తప్పకుండా ఆయన మనకు ఆ కృపా వార్తను వినిపిస్తాడు. ఆలస్యం అవుతుంది కదా, ఏమి జరగడం లేదు కదా, ఇంకా ఎన్ని రోజులు ప్రార్థన చేయాలి, ఎప్పుడు దేవుడి కార్యము చేస్తాడని అసహనమునకు లోనై దేవుని పైన నమ్మకాన్ని కోల్పోతే, ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఆ శుభవార్తను వినలేము. ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుని పైన విశ్వాసాన్ని మనము కోల్పోవద్దు. సమస్యలు, శోధనలు, బాధలు అంటే ఒక రాత్రి వంటివి. అవి ఎప్పుడూ అలాగే ఉండిపోవు, తప్పకుండా మారుతాయి. గర్భముతో ఉన్న ఒక స్త్రీ తన జీవిత కాలమంతా కూడా గర్భముతోనే ఉంటుందా? 9 నెలలు ఓపిక పడితే చాలు, మంచి మాట వింటుంది. అదే విధముగా మనము దేవుని సహాయము కోసం వేచి చూడాలి, ఓపిక పట్టాలి. సమయములు, కాలములు ఆయన చేతిలో ఉన్నాయని గ్రహించాలి. దేవుడు కష్టాన్ని తీసివేస్తాడు అని చెప్పడం లేదు. అసలు ఆ కష్టానికి కారణమైనటువంటి పరిస్థితులనే నీ దగ్గర లేకుండా చేస్తానని అంటున్నాడు. ఈ లోకములో ప్రతిదానికి ప్రారంభము, అంతము ఉన్నట్టే నీ సమస్యకు కూడా, నీ బాధకి కూడా, నీ కన్నీటికి కూడా ప్రారంభం మాత్రమే కాదు, కాని అంతము ఉంటుంది. కాబట్టే ఈ రాత్రి జీవాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో దేవుడు కృపా వార్తను వినిపింపబోతున్నాడు. అది త్వరలోనే నువ్వు వినబోతున్నావు. విశ్వాసముతో, నమ్మకముతో దేవుని మాట కోసము కనిపెట్టుకో. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యము విన్న మనము ఇప్పుడు ఒక కీలకమైన సమయంలో ఉన్నాం. ఇలాంటి దినాలలో మనము కేవలము ఆచారాల కోసము ఉపవాసం ఉండటం లేదు, మన ఆత్మను దేవునికి అప్పగించుకోవడానికి సిద్ధపడుతున్నాం. బహుశా ఈ రాత్రి మీరు ఈ వాక్యము వింటూ ఉంటే మీ హృదయంలో ఒక రకమైన శూన్యము ఉందేమో. నా జీవితంలో ఏ నిర్ణయము తీసుకోవాలో తెలియడం లేదు, నా కుటుంబ సమస్యలు నన్ను చీకటిలా చుట్టుముట్టాయి,
నేను వెళుతున్న మార్గము సరైనదేనా అని భయము వేస్తుంది అని మీరు అనుకుంటున్నారా? అయితే ఈ రాత్రి దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. దావీదు భక్తుడు అన్నట్లుగా మీ మనస్సును ఆయన వైపెత్తండి. లోకము వైపు చూస్తే దిగులు వస్తుంది, కానీ సిలువ వైపు చూస్తే ధైర్యము వస్తుంది. యేసు క్రీస్తు మీకోసము పిలుపునిస్తున్నారు. ఆయన మీ కష్టాలను, మీ ఒంటరితనాన్ని చూస్తున్నారు. మీ సొంత తెలివితేటలతో మీరు అలసిపోయి ఉండవచ్చు. మీ స్వబుద్ధిని నమ్ముకోవడం వల్ల కొన్నిసార్లు తప్పుదారిలో వెళ్ళి ఉండొచ్చు. కానీ ఈ రాత్రి మీ తప్పులను ఒప్పుకొని, ప్రభువా, నా నమ్మిక నీవే, నేను నడవలసిన మార్గాన్ని నాకు తెలియజేయి అని అడగండి. ఆయన మిమ్మల్ని గద్దించడు, మిమ్మల్ని త్రోసివేయడు. ఆయన కృపా హస్తము మీ వైపు చాపబడి ఉంది. ఈ లెంటి కాలపు రాత్రి వేళ మీ గదిలో మీరు మోకరిల్లి, యేసయ్యా, నా జీవిత పడవకు నీవే నావకుడివి కావా అని ఆయనకు అప్పగించుకోండి. మీరెటు వెళ్ళాలో ఆయన మీకు చూపిస్తారు. ఆ మార్గంలో మీకు తోడుగా ఆయన నడుస్తారు. మీరు గనక ఈ రాత్రి దేవుని నడిపింపును కోరుకున్నట్లయితే ఇప్పుడు నేను చేసే ముగింపు ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ మహోన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ రాత్రి వేళ నీ పాద సన్నిధిలో మేమందరము ఏకీభవిస్తున్నాం. అయ్యా, ఈ పరిశుద్ధ లెంట దినాలలో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే స్తోత్రాలు. కీర్తనకారుడు పలికినట్లుగా మా నమ్మికను నీ మీద ఉంచుతున్నాం. ప్రభువా, ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ఎవరైతే తమ జీవితంలో ఏ మార్గంలో వెళ్లాలో తెలియక, ఏ నిర్ణయము తీసుకోవాలో అర్థము కాక అయోమయములో ఉన్నారో వారికి నీవు మార్గదర్శిగా ఉండమని వేడుకుంటున్నాం. వారి చీకటిని తొలగించి నీ కృపావార్తను వారి హృదయాలకు వినిపింపజేయండి. యేసయ్యా, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఇశ్రాయేలును నడిపించిన దేవుడవు నీవు. ఈ రాత్రి వేళ మా ప్రతి అడుగును నీవే స్థిరపరచండి. లోకపు చింతలు, రేపటి గురించిన భయాలు మా నుండి దూరము చేసి నీవిచ్చే పరలోకపు సమాధానముతో మా హృదయాలను నింపండి. దేవ, ప్రాముఖ్యముగా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి. దేవ, విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు విద్యను అభ్యసిస్తూ ఉండగా, పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా, పరీక్షలు రాస్తూ ఉండగా వారికి తోడుండండి. జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారు వ్రాయబోయే ప్రతి పరీక్షల బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొంచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయండి. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకుంటున్నాం. దేవ, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి వారిని, వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో ఉద్యోగాలు, చేతి పనులు చేసుకుంటున్న ప్రతి సహోదరుని మీ పాద సన్నిధికి తీసుకొని వస్తుండగా జ్ఞాపకము చేసుకోండి. దేవా, ఎంతో మంది బిడ్డలు అయ్యా ఆ దేశంలో వారి కుటుంబాన్ని కట్టుకోవడానికి కష్టపడి పని చేయడానికి వెళ్ళినప్పటికీ నా తండ్రి, సరైన పని లేక అయ్యా స్వేచ్ఛగా పని చేసుకోవడానికి కావలసిన అకామాలు లేక ఇబ్బందులు పడుతూ కన్నీరు కారుస్తూ అయా అయోమయ స్థితిలో ఉంటూ ఉండగా ఈ రాత్రి అలాంటి ప్రతి బిడ్డను మీ పాదసన్నిధికి తీసుకొని వస్తున్నాను. బిడ్డల ప్రార్థనను మీరు ఆలకించండి. వారి కన్నీటిని తుడవండి. అయ్యా, ప్రతి బిడ్డకు స్థిరమైనటువంటి మంచి పనిని దయచేయండి. స్వేచ్ఛగా పని చేసుకుంటా కావలసిన నా తండ్రి అకామాలను మీరు అనుగ్రహించి వారి కన్నీటిని తుడిచి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరిచి వారి చేతుల కష్టారితంను రెండంతలుగా ఆశీర్వదించి వారి పై అధికారుల, వారి యజమానుల దయను, కృపను పొందుకునే విధముగా వారితో మీరు ఉండమని, వారితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఈ సమయంలో
మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు వారి కుటుంబాలు వారి పరిచర్యనంతటిని మీ పాద సన్నిధికి తీసుకొని వస్తుండగా జ్ఞాపకము చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. మీ సువార్త అందించబడని చోట మీ సేవకులను నడిపించి ఆ చోట నా తండ్రి మీ రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడిచే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఏకాంత జీవితము గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలతో మీరుండండి, కావలసిన సహాయం దయచేయండి. దేవ, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకుంటున్నాం. వివాహాల కొరకు సిద్ధపడుతున్నా, వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. దేవ, ప్రాముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి, ఇదిగో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తుండగా నా తండ్రి, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం. దేవ, ప్రాముఖ్యంగా ఈ రాత్రి మేమందరము ప్రశాంతమైన నిద్రను పొందుకొనున్నట్లుగాను నీ దూతల కావలి ఉంచండి. ఉదయమున నీ కృపను పొందుకొని నీవు చూపించే నూతన మార్గములో నడవడానికి కావలసిన శక్తిని మాకు అనుగ్రహించండి. దేవా, ఈ పరిచర్యను మీరు దీవించి అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చమని మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.